ఈ 6 గ్యారెంటీల విషయం ఏదైతే ఉందంటే పదే పదే హామీలు అని సంవత్సరంన్నర నుంచి కూడా అదే నడుస్తూ ఉన్నది. ఇంకా మర్చిపోరా, ఒక పక్కనంగా రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా నేను అన్నీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నా, నా ఇందిరమ్మ రాజ్యంలోనే ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇంకా దీంట్లో పట్టుకొని ప్రజలలో ఆయనను మైనస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేం మైనస్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే మైనస్ అయిపోతున్నాడు. ఆయన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అట్లుంది. మరి చర్చకు సిద్ధం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, సవాళ్ళు విసురుతా ఉన్నాడు. నేను ఒక విషయం చెప్తే, ఇప్పుడు 6 గ్యారంటీల గురించి మనం మాట్లాడుతున్నాం. 6 గ్యారంటీలు 6 లేవు, 420 హామీలు ఉన్నాయి. ఆ ఒక్క 6 గ్యారంటీల మెయిన్ ఇష్యూస్ ఏవైతే నువ్వు ఇస్తా అన్న హామీలు చేయలేనివి కాదు, చేయగలిగినవి, అవి నువ్వే చెప్పినావు స్వయంగా, ఇవన్నీ ఇస్తా చేస్తా రాగానే అని. ఏం చెప్పినావు? ఎలక్షన్ల టైంలో మేము పెన్షన్ 2000ది 3000 చేస్తామంటే నేను 4000 అన్నాడు. 4000 ఎవరికి రావట్లేదు. మేము ఇంకా దాన్ని 5000 చేస్తాం. అది నిరంతరం బడ్జెట్ని చూసుకొని ఇయర్కి పెంచుకుంటూ పోతాను. కానీ ఆయన ఒకటేసారి పెంచిండు 4000. మళ్ళీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 6000 అట్లా అన్నారు. ఇప్పటిదాకా దాని ముచ్చటే ఏమంటారు డిస్కషనే లేదు. 2500 మహిళలందరికీ నేను ఇస్తా గ్రూప్లలో ఉన్న వాళ్ళకి అని చెప్పారు. దాని గురించి లేదు. కానీ అదే మహిళలని బెదిరించి భయపెట్టి వాళ్ళ కార్యక్రమాలను వాడుకుంటున్నారు. ఎవరైతే పొదుపు సంఘాలు ఉన్న మహిళలని వాళ్ళు మీరు రాకపోతే వాళ్ళ పార్టీ కార్యక్రమాలకే కానివ్వండి, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్కే కానివ్వండి, రాకపోతే మిమ్మల్ని గ్రూప్ల నుంచి తీసేస్తాం, కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటాం, వాళ్ళకి స్కీమ్లు ఇస్తాం, వాళ్ళకి లోన్లు ఇస్తాం, మీకు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నారు. ఆ భయానికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం అని చెప్పి నిన్న కూడా తుంగతుర్తి సభలో మాట్లాడుతూ ఉన్నా. అంటే ఈ సంఘాలలో, మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలందరికీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాస్తవానికి వడ్డీ లేని రుణాలే ఇస్తా అని చెప్పేసి వారిని మొన్న ఇచ్చినాం అంటుండే ఆల్రెడీ ప్రకటించారు. అది ఇంకా కాలేదు. ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఉంది అని అన్నారు. అది కూడా ఏంది, అందరికీ తెలియని విషయం ఏంటనంటే, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త గ్రూపులు ఏదైతే ఏర్పాటు చేసుకొని లోన్లు ఇచ్చారో వాళ్ళది మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఏవైతే మహిళలు గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి చేయట్లేదు వీళ్ళు. సో వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? హార్డ్లీ ఒక 10 మందో 20 మందో 30 మందో అటు ఇటు చూసుకుంటే 50 మంది గ్రూప్లో అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి ఎంత లోన్లు ఇస్తారు? 1,00,000 2 లక్షలో లోన్లు ఇస్తారు. దాంట్లో ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్? ఆ ఇంట్రెస్ట్ 4,000 6,000 10,000 దాకా మనం జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంత మాత్రమే కదా నిన్న తెలిసిన ముచ్చట. మాకు 3,000 గ్రూపులు ఉన్నాయి మా డివిజన్లోనే. 3,000కి ఇస్తలేడు ఆయన. కేవలం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రియేట్ అయిన గ్రూపులకు మాత్రమే. అది కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే. ఒక 5 మందికి చేసి 500 మందికి చేసినామని చెప్పేసి చెప్పుకునే రకాలు వీళ్ళు. సో అట్లా చేస్తున్నారు, అందరికీ చేయట్లేదు. ఇది అందరూ పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు గతంలో ఇంద్రమ్మ ఇల్లుల గురించి కూడా మాట్లాడితే, కేసీఆర్ గారు కట్టించిన 2 BHKనే వీరు ఇంద్రమ్మ పేరు మార్చుకొని మేము కట్టినామని చెప్పి ఇస్తున్న అది మనం అందరం చూస్తున్నాం. సో వారు కట్టింది ఏంది, వారు చేసింది ఏంది? ఇప్పుడు డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడితే, ఇప్పటిదాకా ఇన్ని కోట్ల అప్పు తీసుకొని వచ్చినా అని మాట్లాడితే, మేము అభివృద్ధికి ప్లస్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఇస్తున్నాను అన్నారు. ఆయన ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కసారి మీరు చెప్పండి ఏమేమి ఇచ్చిండ్రు? నిజంగా జనాలకు వెళ్ళిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయనంటే కేవలం ఆ ఫ్రీ బస్తో ఎవరికి నష్టం అవుతుంది, ఎవరికి లాభం అవుతుంది అంటే ప్రజలందరూ కూడా క్లియర్గా చెప్తారు. వాళ్ళు బస్సెస్ ఎక్కువ రావట్లేదు, టైంకి రావట్లేదు, మాకు అవసరమైన బస్ స్టాప్స్ ప్రాపర్గా లేవు, కావాల్సిన ఎమ్యూనిటీస్ ప్రాపర్గా లేవు. సో అండ్ ఆర్టీసీ ఇంకా కూడా అప్పులో పోయింది. మధ్యలో వాళ్ళు సమ్మె కూడా చేస్తా అని మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ బీఆర్ఎస్ మీద ఏం మాట్లాడతారైనా, 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండి 1,00,000 కోట్ల అప్పు చేసిండని అన్నాడు. కానీ నా 2 ఏళ్ళు ఇంకా కాకముందే ఈ 18-19 మంత్స్లో ఆయన 2 కోట్ల అప్పు చేసిండు. ఎక్కడ పెట్టిండు అదంతా? పూర్తిగా వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి రాలేదు. డెవలప్మెంట్ అంటే ఎక్కడైనా కట్టింది ఒక్కడు కూడా మాకు కనిపిస్తలేదు. అంటే చెప్తుండు కదా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ. నేను అదే చెప్తున్నా, మేము కనీసం నాలాలు కట్టినాము, ఆర్యూబీలు కట్టినాము, ఫ్లైఓవర్స్ కట్టినాము, సెక్రటేరియట్లు కట్టినాము, కలెక్టరేట్ భవన్లు కట్టినాము, పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టినాము, మెడికల్ కాలేజ్లు కట్టినాము, చెప్పుకుంటా పోతే అట్లా చాలా కన్స్ట్రక్షన్స్ చేసినాము. అండ్ మోరోవర్ స్కీమ్స్ కూడా ప్రజలకి అందించడం జరిగింది. సో అప్పు తీసుకొచ్చిన దాని ప్రకారం ఎట్లా రెవెన్యూని జనరేట్ చేయాలో, అప్పులు ఎట్లా తీర్చాలో కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఆయన ధైర్యంగా పోయి అప్పులు తీసుకొని వచ్చి ప్రజలకి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది. కానీ ఈయన తీసుకొచ్చిన అప్పు ఎక్కడ పోతుంది అనేది ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న.
ఇన్ని కోట్ల అప్పు ఎక్కడ పోతుంది, ఎవరి బ్యాగ్లలో పోతుంది, ఎవరి అకౌంట్లలో పోతుంది, ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. గతంలో జరిగిన అభివృద్ధినే ఇప్పుడు ఆయన రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అంటారు. తెలంగాణ రాష్ట్రానికి పేర్లు మార్పడం అంటే చేంజ్ చేయడమే కానివ్వండి, చిహ్నాలు మార్చడము డెవలప్మెంట్ కాదు, కట్టడాలు మాత్రమే. సో ఆయన ఇప్పటిదాకా ఒక్క కట్టడం కూడా కట్టలేదు. సో ఎక్కడుంది ఆయన డెవలప్మెంట్? ఆయనది ఉన్న కేసీఆర్ గారు కట్టిన వాటిలోనే పేర్లు మార్చుకొని మేము కట్టినామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చేసింది ఇప్పుడు దాకా ఏం లేదు, జీరో డెవలప్మెంట్. అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం గురించి. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. వెనకట్లో ఒక మేధావి పెళ్లి పందిరి వేస్తే కుక్కతో ఒక తలి కింద పడ్డట్టున్నది, ఆ తరహాలో కట్టిండు. అది ఎంత కేవలం 1,00,000 కోట్ల స్కామ్ అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మరి బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదంటారు? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క డెవలప్మెంట్ వర్క్స్ చేసుకుంటా కేసీఆర్ గారు రావడం జరిగింది. ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఆపలేదు. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 10 yearsలో వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసింది అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ వెబ్సైట్లో, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్లో అన్నీ ఉన్నాయి. ఏ రకంగా డెవలప్మెంట్ అయింది, ఎక్కడ ఎంత దానికి బడ్జెట్ ఇచ్చారో ఏంటి. ఇప్పుడు 1,00,000 కోట్లు అని చెప్పేసి వారు ప్రాజెక్ట్ గురించి మాట్లాడినారు కదా, అరే అది 90,000 కోట్లు అని చెప్పేసి స్వయంగా వాళ్ళ సొంత మామనే కదా మీడియా ముఖంగా చెప్పింది. తెలివి లేనోడే దాన్ని 1,00,000 కోట్లు అని అంటాడు, అసలు అంత బడ్జెటే కాదు ప్రాజెక్ట్ది అని చెప్పి ఆయన తిట్టడం జరిగింది. మరి ఈయన కరెక్టా వాళ్ళ మామ కరెక్టా అనేది ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి క్లారిటీ ఉండాలి. అండ్ ప్రతి వేదికలో కేసీఆర్ గారే కానివ్వండి, హరీష్ అనే కానివ్వండి, కేటీఆర్ అనే కానివ్వండి, పార్టీకి సంబంధించిన అందరూ క్లియర్గా కాళేశ్వరం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాళేశ్వరం అంటే కేవలం అదొక్క పిల్లరే కాదు, దానికి కనెక్ట్ అయి ఉన్న చాలా కెనాల్స్, రిజర్వాయర్స్, కిలోమీటర్ పొడవున మనకి ఏమంటారు వాటర్ సప్లై అనేది ఇచ్చారు కాబట్టి. సో అంత 10 ఏళ్ళు మంచిగా ఉన్నది, ఇప్పుడే కూలిపోయింది అని అంటే ఖచ్చితంగా డౌట్ ఎవరికైనా వస్తుంది కదా, మా హయాంలో జరిగిందా, వీళ్ళు వస్తా అన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేసిండ్రా అనేది ప్రతి ఒక్కరికి డౌట్. ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి డ్యామేజ్ జరుగుతుంది. ఇక డ్యామేజ్ జరిగిందని కూలగొడతారా, లేదంటే దాన్ని అట్లనే పెడతారా, దాన్ని రిపేర్ చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా డెఫినెట్గా ప్రజలకు ఇబ్బంది కాకుండా కఠినం కాబట్టి దాన్ని నువ్వు ఎంక్వైరీ చేయించుకో, నిజంగా దాన్ని ఏమైనా ఉంటే చెయ్యి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 20 months అవుతుంది, ఇప్పటిదాకా నువ్వు దాన్ని ప్రూవ్ చేయలేకపోయినావు. నువ్వు కమిషన్ వేసినావు, 20 months పడుతుందా నీ చేతిలో ఉన్న కమిషన్ కానివ్వండి, నువ్వు వేసిన కమిషన్ కానివ్వండి నిజాలు తేల్చి బయట పెట్టడానికి? ప్రతిసారికి విచారణ పిలుస్తున్నావు, ప్రతిసారి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఇంకా కూడా నువ్వు తేల్చలేకపోతున్నాయి. సుప్రీంకోర్టు లాంటి వాళ్ళే చెప్పినారు కాళేశ్వరం అనేది చాలా గొప్ప ప్రాజెక్టు, దానికి ఎటువంటి ఇది లేదు, ప్రపంచంలోనే ఎవరు చేయలేని పని చేసిండ్రు అని చెప్పేసి చాలా సంస్థలు మాట్లాడినాయి. అండ్ స్వయంగా సుప్రీంకోర్టు కూడా దాని గురించి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ పిచ్చోలు అది కూలిపోతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని చెప్పేసి ఫేక్ మాటలు మాట్లాడి ప్రజలలో ఒక అపోహ తీసుకొని వచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు 20 months నుంచి డైవర్షన్ పాలిటిక్సే నడుస్తుంది. ఏదో ఒక అంశం తీసుకురావడం, కాళేశ్వరం ఇష్యూ, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేజ్, అట్లా ప్రతి ఒక్కటి. లేదంటే ఇవన్నీ చేతగాకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అనుచితంగా మాట్లాడడం, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీదికి ఇది చేసే ప్రయత్నాలు మాత్రమే చేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ ఏం లేదు, దాని గురించి ప్రూవ్ చేయలేకపోతే మనిషిని అంటే ఇండివిజువాలిటీని, వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీస్తే అప్పుడు రెచ్చిపోతారు, వాళ్ళు తప్పుల్లో పడతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు అన్ని కథలైతే కనిపిస్తున్నాయి.